హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను రాగి ఆమ్లెట్ కట్లెట్ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్లెట్లా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వీటి రౌండ్స్ మనకు బిస్కెట్స్లా ఉంటాయి కాబట్టి ఇలా అయితే తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా కట్లెట్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇందులో రిచ్ కాల్షియం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే రాగి ఆమ్లెట్ని అయితే చేసుకొని చూపిస్తాను. ఎగ్లో ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే అన్ని బలమైన వస్తువులు. చూడండి, ఈ విధంగా మన సర్వ్ చేసుకుంటున్నాము. దీంట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ని అయితే చూపిస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం తయారీ చేసుకునే విధానం కన్నా ముందు ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా 2 కప్పులు గుండగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకున్నాను. 1 కప్పు రాగి పౌడర్ తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 4 పచ్చిమిర్చి గుండగా కట్ చేసుకున్నవి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఈ జీరానైతే వేసుకుంటున్నాను. 2 ఆనియన్స్ని గుండగా కట్ చేసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. చూడండి, 1 కప్పు రాగి పౌడర్ని అయితే వేసుకున్నాను. దీంట్లో 2 ఎగ్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, మీకు కావాలంటే మరొక 2-3 ఎగ్స్ కూడా కలుపుకొని వేసుకోవచ్చు. మీకు థిక్గా కావాలంటే 2 ఎగ్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. అదే మీకు కొంచెం థిన్గా కావాలి అంటే ఆమ్లెట్ ఒక 4 ఎగ్స్ 3 ఎగ్స్ వరకు వేసుకోండి. మనకి కట్లెట్ స్ట్రక్చర్ రావాలి కాబట్టి నేను థిక్గానే చేసుకుంటున్నాను. 2 గుడ్లు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్లు అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం స్పైసీనెస్ ఉంటే పిల్లలు తింటారు కదా, టేస్టీగా ఉండాలి, అందుకే 2 వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఈ మిక్చర్ని శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా కింద పైన కలుపుకొని, ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ అయితే హీట్ పెట్టుకుందాం. ఇది కలిసేలోపు ప్యాన్ అయితే హీట్ అవుతుంది. చూడండి, హీట్ అయింది. ఇప్పుడు ప్యాన్ మీద ముందుగా అయితే ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఈ ఆమ్లెట్ మిశ్రమం చూడండి, చక్కగా రౌండ్ షేప్లో మనకి దోశ ఎలా అయితే వేస్తామో అలా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్. ప్రోటీన్స్ ఉంటాయి, రిచ్ కాల్షియం ఉంటుంది. పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఇవన్నీ వేసుకొని తింటే మంచిది. అలాగే ఈజీగా డైజెస్టివ్ అయిపోతుంది, అలాగే తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో మీకు ఎవరైనా రెడీ చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్.
మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా తొందరగా చేసి అయిపోతుంది. స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌గా కూడా దీన్ని పెడితే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిలే వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపై మూత అయితే పెట్టాను. చూడండి, మూత తీసుకొని ఉడికింది కదా ఫ్రెండ్స్. దీన్నైతే ఇలా కింద వైపు నుంచి పై వైపుకి ఇప్పుడు చూసుకున్నాం కదా. ఇప్పుడు పై వైపుదంతా కింద వైపు వేసి రెండో వైపు కూడా దోశలాగా మనం తిరగేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే దాంట్లో ఉన్న పచ్చితనం పోతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అలా తినటానికి ఇష్టపడరు. ఈ విధంగా మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలైతే వేగనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే దాంట్లో ఉన్న పిండి అంతా కొంచెం బాయిల్ అయ్యి బాగా ఉడుకుతుంది. అప్పుడు మనం తినేటప్పుడు చాలా మృదువుగా ఉంటుంది. తినటానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ కూడా లెస్ ఆయిల్ చూసారు కదా. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీనినైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం కట్లెట్‌గా కట్ చేసుకున్నాం కదా. ఇదిగో ఈ విధంగా